నెల్లూరు జిల్లా కలువాయి మండలం కేంద్రంలో వెలసి ఉన్న శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి 25వ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణానికి గాదంశెట్టి శ్రీనివాసులు, అనురాధ, కుమారుడు గాదంశెట్టి వంశీకృష్ణ, స్రవంతి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం దేవస్థానం చుట్టూ మేళతాళాలతో కోలాటం నడుమ స్వామివారిని పల్లకీలో ఊరేగించారు. ఉభయకర్తలు మీడియాతో మాట్లాడుతూ శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానంలో గత 25 సంవత్సరాల నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారు నెల్లూరుకి వెళ్ళినా కూడా మన ఊరి మీద ప్రేమతో, అభిమానంతో, స్వామి మీద భక్తితో ప్రతి సంవత్సరం వాళ్ళు కళ్యాణం చేస్తున్నారు. వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు. స్వామివారి కృపా కటాక్షాలు. పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు మేము దగ్గరుండి జరిపించడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఇంతకన్నా మించి నాకు మాటలు రావటం లేదు. ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తయింది మేము మొదలుపెట్టి. ఆ దేవుడు కరుణించి మా మీద జాలి చూపించి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడని ఆ దేవుడికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాను. మా జన్మ చరితార్థం అయిపోయింది. నేను చదువుకునేటప్పుడు 1975 నుంచి ఈడ బ్రహ్మాండంగా పండర భజన చేసి కళ్యాణం కట్టించినారు. అప్పుడు పెద్దవాళ్ళు మన ఆర్యవైశ్య సంఘం ప్రముఖులంతా కలిసి ఉభయం బాగా చేస్తూ బ్రహ్మాండంగా చేశారు. అది కొన్నాళ్ళు మాజీ మన ధర్మకర్త మారిపోయారు, కొన్నాళ్ళు చేయలేకపోయారు. దాన్ని మళ్ళీ 2001 నుంచి నేను దీన్ని తీసుకొని ప్రతిరోజు బ్రహ్మాండంగా పాండురంగ స్వామి రుక్మిణి పాండురంగ స్వామిని బ్రహ్మాండంగా పండరీపురంలో ఉన్నట్టుగా కలువాయిలో వీళ్ళందరికీ దర్శన భాగం కల్పించాను. ప్రతి ఒక్క రోజు బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కూడా ఉభయాలు బాగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 25 సంవత్సరాలు గాదంశెట్టి శ్రీనివాసులు, అనురాధ వారు కళ్యాణం చేస్తున్నారు. అంతకుముందు కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వంశం వచ్చిన తర్వాత గాదంశెట్టి శ్రీనివాసులు, అనురాధ గారు 25 సంవత్సరాలు బ్రహ్మాండం కళ్యాణం చేస్తూ సిల్వర్ జూబ్లీ బ్రహ్మాండంగా జరిగినది. ప్రతిరోజు నూనె, అరటిపళ్ళు, చక్కెర తెచ్చి మంచి ఆయన ఇక్కడ కలువాయిలో ఎన్నేళ్ళు ఉన్నారో అన్నేళ్ళు ఈ గుడి దర్శనం చేసుకుంటే ఆయన నిద్రలేసి దినచర్య జరిగేది కాదు. అట్లే ఆయన అట్లుంటే మా చేసిన ఆయన ఏంటంటే, ఇట్లా సేవ చేసావు, రాగి చెట్టు, యాప చెట్టు వేసావు నాన్న, కళ్యాణం చేద్దామన్నారు. 79లో కళ్యాణం చేశాము రాగి చెట్టుకి, యాప చెట్టుకి. మధ్యలో 10 ఏళ్ళు ఉత్సవాలు గ్యాప్ వచ్చాయి. వాళ్ళు ఉండగా కూడా, పెద్దవాళ్ళు ఉండగా కూడా ఉభయం చేసేవాళ్ళం. మధ్యలో 10 ఏళ్ళు గ్యాప్ వచ్చాయి. 11 ఏళ్ళు చేయకుండా ఉంటే గుడికి పనికిరాదు, చెయ్యాలమ్మా అని మా దగ్గరికి వచ్చారు. తప్పకుండా చేస్తామని చెప్పాము. 25 ఏళ్ళుగా
మేము ఇక్కడికి వచ్చి నిద్రలేస్తే చీకటితో వచ్చి ఇక్కడ అన్ని గుళ్ళల్లో పూజలు చేసుకొని సాయంత్రం కళ్యాణం చేసుకొని హ్యాపీగా పోతున్నాము. ఈ ఊర్లో పుట్టి పెరిగినందుకు మా అందరికి కూడా హ్యాపీగా ఉంది. ఇంత బాగా జరిపిస్తున్నందుకు దేవుడు కూడా మాకు ఇంత ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ హ్యాపీగా చేస్తున్నాం. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.